హాయ్ ఫ్రెండ్స్, బియ్యం పిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దోశ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి దోశ రెడీ. అన్నీ ఇలానే చేసుకోవాలి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.